తలుపు టక్కుని తెరవకు. కిటికీలో నుంచో ఆ మిర్రర్లో నుంచో చూసి ఆ తర్వాత తలుపు తెరువు. మేడం మేడం ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎలా? మేడం 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 రండి సార్. ఏమైందిరా? ఏం జరిగింది? ఏమో తెలియదు సార్, డోర్ తీయట్లేదు. తీయట్లేదా? నువ్వు వెలుగొట్రా. మేడం 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 డోర్ తీయండి మేడం. అయ్యో, ఇంకొకరు కూడా వచ్చినట్టున్నారు. మేడం 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 డోర్ తీయండి మేడం. డోర్ తీయండి మేడం. మేడం డోర్ తీయండి మేడం. ఒక పని చేద్దాం, మనం వెళ్ళి మేనేజర్ని తీసుకొద్దాం. రా. పదండి సార్. రండి సార్. మేడం ప్లీజ్ తలుపు తీయండి మేడం. ఇంతమంది వచ్చారేంటి? వీళ్ళంతా ఎందుకు వచ్చినట్టు? పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో హలో, పోలీస్ స్టేషన్ అండి? అవును, మీరెవరు? నేను హై రేంజ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, చాలా ప్రాబ్లంలో ఉన్నానండి. అర్జెంటుగా రండి సార్. ఏమైందమ్మా? ఇంతకీ రూమ్ నెంబర్ ఎంత? 307 అండి. సరేనమ్మా, వస్తున్నాం. ఓకే అండి. మేడం తలుపు తీయండి ప్లీజ్. మేడం తలుపు తీయండి. ప్లీజ్ ఓపెన్ ద డోర్ మేడం. అసలేం రెస్పాన్స్ లేదు. ఏమో సార్. ఇందాక నుంచి ఇంతే సార్. సార్ ఎస్ఐ గారు వస్తుంది. నమస్తే సార్. ఏం జరిగింది? ఎంత డోర్ కొట్టినా కానీ తలుపు తీయటం లేదు సార్. ఆ అమ్మాయి బయటికి రావట్లేదు సార్. ఏం జరిగిందేమో తెలియట్లేదు సార్. ఏమ్మా డోర్ తీయమ్మా. ఏం భయపడద్దు, తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. తలుపు తీ. ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది సార్. అమ్మయ్యా, ఎస్ఐ గారు వచ్చారు. నాకు భయమే లేదు ఇంకా. వచ్చారా సార్? రండి. నేను ఒక్కదాన్నే ఉన్నానని వీళ్ళంతా లోపలికి రావడానికి చూస్తున్నారు. అందుకే సార్ నేను మీకు ఫోన్ చేసింది. ఏమైంది? పోలీసులు వచ్చారేమిటి? మాట్లాడమే. ఏం జరిగిందండి? ఈ అమ్మాయి ప్రమాదంలో ఉన్నాను, రక్షించమని ఫోన్ చేసింది మేడం. ఈ అమ్మాయి అనవసరంగా భయపడింది మేడం. రూమ్ సర్వీస్ అతను వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తెరవలేదు మేడం. కంగారు పడద్దు, తలుపు తెరవమని ఎంత ప్రయత్నించినా తలుపు తెరవకుండా పోలీసులకు ఫోన్ చేసింది మేడం. సరే సరే మీరు వెళ్ళండి, మేము వచ్చాం కదా. అనవసరంగా అందరినీ అళ్ళెత్తిచ్చావు కదమ్మా. పదండి. చిచ్చి,
ఎంత తలవంపులరా ఇది. అందుకేరా ఇలాంటి అలగా జనాన్ని వెంటేసుకుని రావద్దు అని చెప్పేది. నువ్వేమో సీత సీత అన్నావు, అదేమో ఈ మొద్దును వెనకేసుకొచ్చింది. ఇప్పుడు చూడు ఎంత చిన్నతనమో మనకి. మనల్ని ఎంత చిన్న చూపుగా చూస్తారా. అది కాదక్క. సీత, కాస్త జాగ్రత్తగా ఉండమన్నానని ఇలా 10 మందిలో పరువు తీస్తావా? అది కాదక్క. నువ్వు అటు వెళ్ళగానే ఒకడొచ్చి బెల్లు కొట్టాడు. వాడిని చూస్తే భయం వేస్తుంది. భయం వేస్తే రిసెప్షన్కి ఫోన్ చేయాలి కానీ పోలీసులకు ఫోన్ చేస్తావా? భయం వేసింది అమ్మమ్మ గారు. మాకు అసహ్యం వేస్తుంది. చచ్చా, ఎక్కడ ఎలా ఉండాలో తెలియని బైతులు వెనకేసుకురావటం మాది బుద్ధి తక్కువ. సాకేత్, ఇప్పుడైనా అర్థం చేసుకున్నావా ఎంత కల్చర్ తెలియని కంట్రీ లెవెల్ వాళ్ళో వీళ్ళు? క్షమించండి అమ్మమ్మ. మేమెన్నడూ సిటీకి వచ్చిన వాళ్ళం కాదు, హోటల్స్లో ఉన్న వాళ్ళము కాదు. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. మీలా మేమున్న వాళ్ళం కాదు. మీ పద్ధతులు మాకు తెలియవు. స్వర్ణ, ముందు అమ్మమ్మ గారికి సారీ చెప్పు. చెప్పమన్నానా? సారీ అమ్మమ్మ గారు. ఏం సాకేత్, ఇంకా 2 రోజులు ఉండాలి అన్నావు. ఇలాంటి అవమానాలు ఎన్ని భరించాలో. వదిలే గ్రాని, ఏదో ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ కాదురా, నాన్ సెన్స్.
నీ మీద చేయి చేసుకోవడం తప్పు. సారీ. అక్క, ఆ క్షణంలో నేను అలా చేయకపోతే ఇంకా నిన్నెన్ని మాటలని ఎంతగా అవమానిస్తుందో అని నేను అలా చేశాను. ఏమీ అనుకోకే. నువ్వే కదక్క నన్ను కొట్టింది. తప్పుగా ఎందుకు అనుకుంటాను? నువ్వెంతలా భయపడి అలా చేసుంటావో నేను అర్థం చేసుకున్నానే. కానీ ఆ పెద్ద ఆవిడ తనకి అవమానం అని అనుకుంటుందే గాని మనల్ని అర్థం చేసుకోవడం లేదు. అనవసరంగా నిన్ను నా కోసం తోడు తీసుకొచ్చి మాటలు అనిపించాను. చివరికి చేయి కూడా చేసుకున్నాను. ఊరుకో అక్క. అసలు శబరికి నువ్వు రావటమే ఇష్టం లేదు. అందుకే ఆ వంక ఈ వంక పెట్టి నిన్ను వెంట రాకుండా చూస్తుంది. ఇప్పుడు అవకాశం దొరికింది, అందుకే అలా విరుచుకుపడింది. ఎందుకక్క అంత ఆవేశపడుతుంది? ఆవిడ తత్వమే అంత. నువ్వు మాత్రం నేను కొట్టానని బాధపడకు. లేదక్క, నీ గురించి నాకు తెలీదా? ఎందుకు బాధపడతాను? శబరి, నువ్వెందుకు అలా విరుచుకుపడుతున్నావో నాకు అర్థమైంది. నాకు గాని ఛాన్స్ రావాలి, అప్పుడు చెప్తా నీ పని. నిజంగానే నువ్వు బాధపడలేదా? లేదక్కా, నీకు అబద్ధం చెప్తానా? నేను చేసింది కూడా ఓ విధంగా తప్పే. ఇంకెప్పుడు తప్పు జరగకుండా చూసుకుంటాను, సరేనా? సరేలే, ఇంకా విషయం వదిలేసే. కాస్త ఆవిడికి దూరంగా, సాకేత్కి ఎడంగా ఉండు. మెల్లగా వాళ్ళ కోపం తగ్గిపోతుంది. అలాగే అక్క. దూరం కాదు, బాగా దగ్గరే ఆవిడ గారికి సందు చూసి చురుకలంటిస్తా. స్వర్ణ, వెళ్ళు. వెళ్ళి కాస్త మొహం కడుక్కుని ఫ్రెష్ అప్ అవ్వు. లేకపోతే ఆ పెద్దవిడ చూసిందంటే దాన్ని కూడా తప్పు పట్టి మళ్ళీ నీకు చివాట్లు పెడుతుంది. వెళ్ళు వెళ్ళు. అలాగే అక్క. అక్క, బావా రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని తొందర పెట్టాడు. ఎందుకై ఉంటుంది? ఏమో, నాకేం తెలుసు. మరి ఇంకా పిలవలేదేంటక్కా? ఏంటి సిస్టర్స్ ఇద్దరు ఇంకా మధ్యాహ్నం జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? అది ఫ్లాష్ కట్స్ నుంచి రివీల్ అవ్వండి. చచ్చా, అదేం లేదు బావా. నేను తమాషాకే అన్నాను కానీ త్వరగా రండి. హోటల్ వాళ్ళు స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేశారు. అలాగా, అయితే వెళ్దాం. పదక్క. వావ్, యు లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సీత, వెళ్దాం పదండి. ఏంటి గ్రాని, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మన కోసం స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. సీత రెడీ అయిపోయిందా? రెడీ అవటం కాదు, బ్యూటిఫుల్ గా రెడీ అయింది. 「రెడీ అయిన వాళ్ళు మీరు ముందెళ్ళండి, నేను అమ్మమ్మ గారిని తీసుకొస్తాలే. పద.
కన్నా ఆగరా, నేను వచ్చేస్తున్నాను. మీరిద్దరు కలిసి రండి గ్రాని. ఏ స్వర్ణ, ఇప్పుడే వస్తానమ్మమ్మా. ఏం చేస్తున్నావే? త్వరగా రా. వస్తున్నానమ్మమ్మ గారు. కాటమరాయుడ కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మేసిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మేసిరా. బేటాయి స్వామి దేవుడా, కన్నేలినోడ బేటాయి స్వామి దేవుడా. చేప కడుపు తీరి పుట్టికి రకాశాన్ని కోపాన తీసి కొట్టికి. బేటాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేటాయి స్వామి దేవుడా. వస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బా, కానీ త్వరగా. వస్తున్నానమ్మమ్మ. అక్కడ కూర్చుందామా? బావ నీకు పూలు పంపించారు. ఇవి సీతకి. సీత, నీకు మల్లెపూలంటే ఇష్టం కదా? గులాబీల మీద నీ ఇష్టం ఎప్పటి నుంచి మార్చుకున్నావు? నచ్చిన వాళ్ళు ఇచ్చినప్పుడు కొన్ని ఇష్టాలు మారుతూ ఉంటాయి. వాళ్ళ మనసు కష్టపెట్టకూడదు కదా. ఇవి సీతకి. అట్టగానండి అయ్యా. ఇవి తీసుకెళ్ళి సీతగారికి ఇవ్వు. వావ్, బ్యూటిఫుల్.